మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు కొన్ని మాటలు చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే, కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళాలకు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చెప్పండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పద్దెనిమిది కూడా నా తర్వాత చెప్పండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుని మహాకృపలో ఈ దిన ప్రార్థన కొరకై దేవుని మందిరానికి ప్రభువు మనల్ని తోడుకొని వచ్చాడు. దేవుని సహవాసము మనకి ఎంత ప్రియము చెప్పండి. మనము రాజులతో సహవాసం చేస్తే ఘనతగా ఫీల్ అవుతాం, ఎమ్మెల్యేలతో సహవాసం చేస్తే, ముఖ్యమంత్రులతో, ప్రధానమంత్రులతో, జడ్జెస్తో, కలెక్టర్లతో, ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప వాళ్ళతో సహవాసం చేసినటువంటి వాళ్ళు, స్నేహంగా ఉన్నవారు ఎంతగానో ఫీల్ అవుతారు. కానీ వారెవ్వరికీ లేనటువంటి గొప్ప ఆధిక్యత, భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మొదట కొరింథీ పత్రికలో దేవుడు ఎక్కడికి పిలిచాడు మనల్ని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచినాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి 9వ వచనం, మొదటి అధ్యాయం, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసానికి మనల్ని పిలిచాడు? పరలోక తండ్రి తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసానికి మనలను పిలిచాడట. ఎంత భాగ్యం అది! ఇంకా మనకు అది అర్థమైతే మనసులో ఆనందం, ఉల్లాసం పుట్టును. మనకు అది అర్థం కాకపోతే ప్రెసిడెంట్ తోటి, ఎమ్మెల్యే తోటి ఆ స్నేహమే, ఆ యొక్క సహవాసమే మనం ఎంతో గొప్పది అనుకుంటాం. నీకెందుకు అవసరం ఎంఆర్ఓ నాకు తెలుసు, అర్థమైందా, మనం చెప్తే వింటాడు, అతిశయిస్తాం మనం. కాబట్టి భూపతులకు అధిపతి మన దేవుడు, ఆయనతో నీకు సహవాసం. అర్థమైందా? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు మానవుని సహవాసానికి, దేవాది దేవుడు తను తాను తగ్గించుకొని మానవుడిగా రావడం, మంటి మానవునికి మహిమగల దేవునితో ఇటువంటి సహవాసం ఇవ్వడం దేవుని అనాదికాల సంకల్పం. ఏదేనులోనే ఆదాముతో ప్రతి చల్లపూట దేవుడు అన్యోన్యంగా గడిపేవాడు. కానీ వారికి ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు మీరినప్పుడు వారు దేవుణ్ణి మాటను ధిక్కరించిన కారణాన్ని బట్టి దేవునితో
వారి సహవాసము తెగిపోయింది. పాపము దేవునికి మానవునికి మధ్య దూరం పెంచింది. పాపము శాపం తీసుకొచ్చింది. మనుషులు శాపగ్రస్తులై దేవుని దగ్గరికి చేరలేని పరిస్థితుల్లో దేవుని ప్రేమ పాపాన్ని పరిహరించి మరలా మానవుని దేవునితో ఐక్యపరచడానికి క్రీస్తు యేసు ద్వారా తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చారు. కాబట్టి పాపుల రక్షకుడుగా ఆయన వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపములు తన సిలువగా నీ పాపము నా పాపమే తాను భరించి మనకు విడుదల విమోచనిచ్చి మరలా తండ్రితో మనకి సహవాసాన్ని తీసుకొచ్చారు. ప్రభువుతో సహవాసం, అలాగే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి దేవుడు మరలా మనల్ని ఆయనతో ఐక్యపరచాలన్నటువంటి తన యొక్క ఉద్దేశం ప్రభు ద్వారానే నెరవేర్చుకున్నాడు. కాబట్టి మనల్ని ఆయనకి దత్తపుత్రులుగా దేవుడు స్వీకరించి ఆయన కుమార్తెలను పిలువబడే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఎంత భాగ్యం కదా. కాబట్టి ఆయనతో సహవాసం ఆయనతో సహవాసం వల్ల ఎంత గొప్ప ఆధిక్యత. దైవాక్యంలో యోబు గ్రంథంలో వ్రాయబడి ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం ఉంటుంది అని వ్రాయబడి. చూడండి యోబు గ్రంథం అక్కడ దైవాక్యంలో మనం చూస్తాం. దేవునితో మనం సహవాసం చేస్తే మనకి సమాధానము ఇవ్వబడుతుంది. 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఉంటుందట. ఎవరికి నెమ్మది ఉండదు, ఎవరికి సమాధానం ఉండదు? దుష్కార్యం చేసేవారికి, చెడు పనులు చేసేవారికి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. కానీ పాప పరిహారకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది. ఆయన మన మీద దృష్టి పెట్టి ఆలోచన చెప్పి నడవలసిన మార్గాన్ని ఆయన మనకి బోధిస్తాడు. ఆయన ఆజ్ఞలు మనకిస్తాడు. వాటిని అవలంబిస్తే మనము ధన్యులమవుతాం. ఆయన మాట మీరడమే పాపము, దేవుని ఆజ్ఞ మీరుటియే పాపము. ఆదాము హవ్వలు అదే చేశారు. చెట్టు పళ్ళన్నీ తినండి, ఈ మంచి చెడులు కలుగు చేసే ఈ వృక్షఫలము మీరు తింటే నిశ్చయముగా చచ్చిపోతారంటే వాళ్ళు తిన్నారు. సాతాను వారిని మోసపరిచింది. హవ్వ తిన్నది ఆదాముకి ఇచ్చింది. వాళ్ళిద్దరూ కూడా దేవుని మహిమ వారి నుండి వెడలిపోయింది. వారు దిగంబరులై, దేవుని మహిమ ఎప్పుడైతే పోయిందో వారి దిగంబరత్వం అప్పుడే వారు కనుగొన్నారు. దేవుని మహిమ వారి చుట్టూ ఉన్నప్పుడు దేవుని మహిమతో వారు కప్పబడ్డారు. ఇప్పుడు నెమ్మది లేని వారై, సమాధానం లేని వారై చెట్టు చాటుకు వెళ్ళి తాక్కున్నారు. ఆదామా అని ఎప్పట్లాగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆదామా ఎక్కడా అని ప్రభు వచ్చి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని దూరమై చెట్టు చాటును దాక్కున్నాడు. నేను నీ ఎదుటికి రాలేను, నాకు వస్త్రాలు లేవు, దిగంబరిని చెప్తున్నాడు.
నీవు దిగంబరు ఎలాగయ్యావు? నీ దిగంబరత్వము మహిమతో కప్పబడింది కదా, ఆ వెలుగు మహిమ ఏమైపోయింది? అది ఎప్పుడు పోతుంది? పాపం చేస్తేనే పోతుంది. కాబట్టి నేను తినొద్దన్న చెట్టు ఫలము తిన్నావా? నేను ఇచ్చిన ఆజ్ఞ మీరావా? వెంటనే అవును ప్రభువా అని అనలేదు. నీవు నాకు ఇచ్చిన హవ్వే నాకు తినమన్నది, తిన్నాను. అంటే డైరెక్ట్గా తప్పు నాది కాదు, ఈవిడి నాకు ఇచ్చా కాబట్టి నీదే తప్పు, నువ్వే ఇచ్చావు కదా, మరి నువ్వే ఇచ్చావు కదా, నీదే తప్పు అన్నట్టుగా ఉంది. చూసారా? దురాశ గర్భము ధరించి పాపము కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. దురాశ. ఏమిటా దురాశ? ఎవరు భ్రమ పెట్టారు? ఎవరు మోసం చేశారు? ఆది సర్పము, ఆ ఘట సర్పము, సాతాను. మీరు దీన్ని తింటే చచ్చిపోతారని చెప్పాడా దేవుడు? చావనే చావరు, దేవతల వలె అవుతారని చెప్పాడు. దేవుని పిల్లలు దేవుళ్ళు కాక మరేమవుతారు? 82వ కీర్తన 6వ వచనము, 82:6, మీరు దైవములనియు సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మిన మీరే, ఆయన పిల్లలమైన మనము దైవాలము, సర్వోన్నతిని పిల్లలము. దేవుని పిల్లలు దేవుళ్ళే కాదా? దేవుని పిల్లలు. మరి ఆదాము దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు కంటే దేవతల పోస్ట్ ఎక్కువేటి కాదు. సైతాన్ని ఎలా మోసం చేశాడు చూసారా? మీరు దేవతల వలే అయిపోతారు. తిన్నారు, నిజంగా దేవతలు అయిపోయారు. దేవతలు ఎలాగ ఉంటారంటే అలాగ ఉంటారు, వస్త్రాలు లేకుండా. అలాగే ఉంటారా మరి? వస్త్రాలు లేకుండా, భయముతో, సమాధానం లేకుండా, చెట్టు చాటును దాక్కొని అలాగున్నారు. హవ్వను దేవుడు పిలిచాడు, ఏమ్మా నువ్వు తిన్నావంటే నేను తినకపోదును. సాతాను, సర్పము, సాతాను కాదు సర్పము నన్ను మోసం చేసింది. అంటే నువ్వు ఎవరి మాట నమ్ముతావు? నిన్ను పుట్టించి నీకు సర్వం ఇచ్చిన నీ దేవుని మాట నమ్మవే. ఈనాటికి కూడా అదే మనకి. దేవుని మాటను నమ్మిన ఒక్క క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్నాడా? నిజంగా ప్రతి మాటను నమ్మే క్రైస్తవుడు ఉన్నాడా? అందుకే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని వ్రాయబడింది. చదవండి మత్తయి సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయము. అక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తాము. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆ 2వ భాగంలో చెప్పేది ఏంటంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసులు ఉన్నారా? ఆయన భూమి మీద వచ్చినప్పుడు దేవునికి నమ్మకంగా వెంబడిస్తున్నవారు వీరు అని రేపు వచ్చినప్పుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి చెప్తాడా? భూమి మీద విశ్వాసం కనుగొనునా. మందిరానికి వస్తున్నారు, విశ్వాసం లేదు. అన్నీ అడిగితే దేవుడిస్తాడని తెలిసి కూడా ప్రార్థించరు. సర్వశక్తిమంతుడు ఆయన ఎరిగి కూడా సర్వశక్తిమంతుడిని ఆశ్రయించరు. అడగండి మీకు ఇవ్వబడును అంటే నమ్మరు, అడగరు, భయపడతారు, నెమ్మది లేకుండా బతుకుతారు, దయ్యాలకి జడుస్తారు, భూతాలకి జడుస్తారు, మరణానికి జడుస్తారు, రోగాలకి జడుస్తారు. సర్వాధికారి అయినటువంటి దేవుడు
కుమారుడు తండ్రిని చేప అడిగితే పామిస్తాడా? గుడ్డు అడిగితే తేలిస్తాడా? రొట్టెని అడిగితే రాయిస్తాడా? ఏ తండ్రి అయినా ఏ పిల్లలకైనా అలగిస్తాడా? మరి మన పరలోక తండ్రి అడుగువారికి ఎంత శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు ఆయన. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుడు ఉన్నాడు, తను అడుగువారికి ఆయన తప్పకుండా దయచేస్తాడు అని విశ్వసించాలి కదా. మరి రేపు ప్రభువే వస్తే అట్టి విశ్వాసం నీకుందని చూస్తాడా? ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే విశ్వాసం ఉండదట. విశ్వాసం ఉండదట. ఎందుకంటే ప్రభువు రాకడ ముందు జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, వేదనలు, రోగాలు, అనేక రకమైన వైరస్లు, కరోనా వచ్చిపోయింది, ఇంకెన్నో వస్తాయో. కాబట్టి మనుష్యులు విశ్వాసాన్ని కోల్పోతారు, విశ్వాసం విడిచిపెట్టేస్తారు. బైరిపురం, ఈ మెరకముడిగాం మండలం, ఐజాగ్ గారని అక్కడ ఒక సేవకులు ఆదివారము ఆరాధన వాళ్ళు చేస్తూ ఉంటుండగా, ఆరాధనకు వచ్చి ఉండగా ఒక 200-250 మంది వచ్చేసారట. ఇక్కడ ఆరాధన పెడితే ఒప్పుకోం, ఇక్కడ మందిరం ఉంటే ఒప్పుకోం. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలు, ఆ ఊరు కుర్రోళ్ళే చర్చి మీదకి ప్రోత్సహించి పురుకొల్పి పంపించారట. అయ్యో, ఆ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళ వయసు ఎంత? వాళ్ళకి ఏమి చెబితే అదే వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. అటువంటి వారిని దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినట్లుగా ఎవరు నేర్పిస్తున్నారో ఎంత బాధాకరం కదా. అటువంటి నేర్పించవచ్చా పిల్లలకి? అవసరమైతే ఒకరికి ఉపకారం చేయాలి, అపకారం కాదు. మొన్న ఇది చదివాను నేను, వేరే రాష్ట్రంలో ఒక హిందూ ఫ్యామిలీ వాళ్ళు మ్యారేజ్ పెట్టుకున్నారట వాళ్ళ అబ్బాయికి. అయితే వాళ్ళు చేసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. విపరీతమైన వర్షం వచ్చేసింది, బయట వారికి మ్యారేజ్ చేసుకోవడానికి ఏమీ అవకాశం కుదరలేదు. అప్పుడు ఒక ముస్లిము వాళ్ళు వాళ్ళ స్థలం ఇచ్చారట, రండి ఇక్కడ మీరు చేసుకోండి అని. అక్కడ అంత సౌకర్యంగా ఉంది, వర్షానికి ఇంకేం పర్వాలేదు. చక్కగా వెళ్ళి అక్కడ ఆ ముస్లిం ఆ ప్రాంగణంలో ఏం చేశారంటే పెళ్లి చేసుకున్నారట. ఎంత సంతోషం కదా. హిందూ ముస్లింలు అంటే ఏదో పడదు అని అనుకుంటాం, కానీ మనుషులమే మనము లేనిపోయిన అభ్యంతరాలు పెట్టుకుంటాం. నీవు విశ్వసించిన దేవుని నువ్వు సేవించుకో, నిన్నెవరు బలవంతం చేస్తారు? నీ దేవుని గొప్పతనాన్ని ప్రచురం చెయ్యు. అది ఆమోదయోగ్యమైతే, అంగీకారమైతే, మంచి అని తోస్తే నమ్ముతారు. అంతేగాని ఇక్కడ ప్రార్థన పెట్టకూడదు, ఇక్కడ ఉండకూడదు, అసలు ఇక్కడ మందిరమే ఉండకూడదు అంటే మనుషుల మధ్య ఎటువంటి మరి మత కలహాలకి కారణమవుతాయి కదా. ఎప్పుడూ అటువంటివి చేయకూడదు. ఎవరికైనా ఎవరి భక్తిని మనమేమి విమర్శ చేయక్కర్లేదు, వాళ్ళ ఇష్టం, అవునా కదా. వాళ్ళు నచ్చిందని వాళ్ళు సేవించింది, ఎప్పుడూ అభ్యంతరం చెప్పకూడదు. ఎవరికైనా మనం సువార్త చెప్పవచ్చు, ప్రేమతో సువార్త చెప్తే దేవుడే మాట్లాడతాడు. అంతేగాని అందరిని కట్టేసి తెచ్చి లాగి మనమేం చేయలేం కదా. ఒకడు నన్ను
తండ్రి ఆకర్షించకపోతే ఎవడూ నా యొద్దకు రాడు అన్నాడు ప్రభు. ఎవరినైనా పరలోక తండ్రి ఆకర్షించాలి, దేవుడే మాట్లాడాలి. నిత్య జీవానికి ఎవరు నిర్ణయించబడ్డారో వారే దైవ స్వార్థ వింటారు. మొదటి వారు అనేకులు ఏమవుతారట? కడపటి వారు అయిపోతారట. కడపటి అనేకులట మొదటి వాళ్ళు అవుతారట. ఆ చివరి దినానికి అందరూ దేవునికి ప్రియముగా ఇష్టముగా జీవించగలుగుతారు. ఇప్పుడే చెప్పగలమా? ఇస్కారియోతు యోధ ఎంత విశ్వాసపాత్రుడిగా ఉండేవాడు. ప్రభు బోధనలు విని రోమా ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పెడుతున్నటువంటి హింసలు ఎదిరించే గుంపులతో కలిసి అంతమొందించి ఒక మంచి రాజ్యం రావాలని కోరుకున్నాడు. కానీ అన్నిటికంటే గొప్ప రాజ్యం పరలోక రాజ్యమే అని ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట విని ప్రభువుకు శిష్యుడయ్యాడు. మొదట నమ్మకంగానే చేరాడు. దినాలు గడుస్తున్న కొలది ఏమయ్యాయి? తాను నమ్ముకున్న ప్రభువునే 30,000 రూపాయలకి అమ్ముకున్నాడు. చూసారా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఒకవేళ ఉండునేమో, జాగ్రత్తగా చూచుకొనుడి అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దైవ కృప చేత మనం ప్రభువుని అంగీకరించి విశ్వసించి రక్షించబడ్డాం. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతాడేమో, జాగ్రత్తగా చూచుకోండి అని దైవ వాక్యంలో వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్కారియోతు యోధ ప్రధాన యాజకుని శాస్త్రులు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగిస్తానని చెప్పాడు. ఆ చీకట్లో ఎలాగ మేము తెలుసుకుంటామంటే, నేను ఎవరిని ముద్దు పెడితే ఆయనే ప్రభువు. కాబట్టి గెత్సెమనే తోటలో ప్రభు శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఇస్కారియోతు యోధ వీళ్ళతో పాటు వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి వందనం చేశాడు. ప్రభువా, నీకంతా శుభమే. చూసారా ఎంత మోసం? నీకంతా శుభమే అని ముద్దు, శుభమగునుగాక, నీకు శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది ముద్దు పెట్టేశాడు. ఎవరికి మేలు జరిగింది? యోధాకు డబ్బులు వచ్చాయి, యేసుప్రభువారు అప్పగించబడ్డారు. అసలు శుభము జరిగేది యేసుప్రభువారి కాదు, అప్పగించిన నీకు నాకే. ఆయన శిలువలో మరణించకపోతే నీకు నాకు క్షమాపణ లేదు కదా. మన పాపముల నిమిత్తమై ఆయన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అప్పగించుకోవలసి వచ్చింది. ఇస్కారియోతు యోధ అప్పగించేశాడు. ఆయనకి శిలువ మరణము విధించబట్టు చూచి బాధపడ్డాడు. కానీ నిరపరాధి రక్తాన్ని ప్రాణాన్ని అప్పగించి నేను పాపము చేశాను అని మనసులో అనుకున్నాడు. తీసుకున్నటువంటి ఆ ₹2 వెళ్ళి దేవాలయంలో ఇసిరేశాడు. వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రభు మరణించినప్పుడు వచ్చిన భూకంపానికి ఆ యొక్క ఉరికంబం తాడు తెగిపోయి కింద పడిపోయి పేగులన్నీ బయటకు వచ్చేసాయి. అతను ఏం చేయలేదో తెలుసా? తన మనసులో బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభువు దగ్గర ఒప్పుకోలేదు. అతను చేసిన పెద్ద తప్పు అదే. నీవెంత ఘోర పాపివైనా
నువ్వు దేవునికి విరోధంగా చేసిన యేసయ్యా నీకు విరోధంగా చేశానయ్యా, నన్ను క్షమించంటే పోతుంది పాపం. చాలామంది ఏం చేస్తున్నారు, నేను ఎంత పాపం చేశాను, నన్ను ఎవరూ క్షమించరు అనుకుంటారు. అది తప్పు. ఎంత ఘోర పాపినైనా ప్రభు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాప భారముతో రారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తాపక నిన్ను రక్షించు, ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు. తన ప్రాణమిచ్చిన, రక్తమిచ్చిన ప్రభువుకి సాటి ఎవరున్నారు? ఆయనకి సమం ఎవరున్నారు? ఎవరితో ఆయన పోల్చగలం? ఆయనకి సాటి ఎవరున్నారు? ఎవరూ లేరు. తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించిన ఆ పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, యోధ అన్నాడు నీకు శుభమగునుగాక అన్నాడు. కాదు, యోధా తన తప్పిదము ఒప్పుకుంటే యోధాకే శుభము జరుగును. మనం రాసిన పాటల్లో ఒక పాట, క్రిస్మస్ సాంగ్ అప్పుడు రాసుకున్నాం ఒక పాట, అందులో ఒక చరణాన్ని రాశాం. ఏమిటది అనంటే, కఠినాత్ములపై కరుణ చూపి రక్తమంతా కాచెను, ప్రాణమున్ అర్పించెను. ప్రేమగల దేవుడా, ఆ పాటలో ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు, నిన్ను నన్నుగా చిత్తనాదు ప్రాణమిచ్చినాడు, కలువరికి సిలువలోన పాపరుణము చేసెను, కలువరికి సిలువలోన పాపరుణము చేసెను, కలుషకులపై కరుణ చూపే రక్తమంతా కాచెను, ప్రాణము అర్పించెను. ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు, నిన్ను నన్ను కాచికనదు ప్రాణమిచ్చినాడు, పతనమైన మాదు బ్రతుకు చాకగాను మార్చెను, పతనమైన మాదు బ్రతుకు చాకగాను మార్చెను, మాదు తలలు పైకి ఎత్తే నేంబరముగా నిలిపెను, మాదిరి కలుపరచను, ప్రేమగా
నన్ను కాచేతడు ప్రాణమిచ్చినాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కఠినాత్ములము మన పట్ల కరుణ చూపాడు. పతనమైన మన బ్రతుకులు చక్కగా మార్చాడు. మన తలలు పైకెత్తి నిబ్బరంగా నిలిపాడు. యేసయ్య పతనమైన నా బ్రతుకును మార్చాడు, నా పాపాన్ని క్షమించాడు, నిబ్బరమైన మనసు ఇచ్చాడు. దేవుడు ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది. శిష్యుడుగా అంతవరకు కొనసాగినటువంటి ఇస్కారియోతు యూదా అయ్యో తన పాపాన్ని ఒప్పుకోక నేను తప్పు చేశాను, నాకు మరణమే గతి, ఇక నేను ఎలాగ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను అనుకున్నాడేమో. ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఎప్పుడు మానవ జీవితంలో మనం తప్పులు చేస్తాం, తప్పులు చేయకుండా మన వశం కాదు, కానీ క్షమించే దేవుడు నీకున్నాడు, అద్భుతమైన రక్షకుడు నీకున్నాడు. ఆయన నీ కొరకు తన ప్రాణమే ఇచ్చాడు నిన్ను క్షమించడానికే కదా. విమోచన క్రయ ధనముగా తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ఇష్టపూర్వకంగా కాచాడు నిన్ను ప్రేమించే కదా. ఒకవేళ నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షిస్తే నీ కొరకు ఎందుకు మరణించాలి ఆయన? ఏ ఒక్కరూ నశించుట దేవుని ఉద్దేశం కాదు. నశించిన వారిని వెదికి రక్షించడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా నీ పాపములో వేదన పడి నెమ్మది లేకుండా నీవు దేవుని దూరంగా ఉంటే ఆయన సహవాసానికే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు నీతో సహవాసం చేయడానికి దేవుడు తానే మానవుడై వచ్చాడు. ఒక మనిషి వెళ్ళి పులితో సహవాసం చేయగలడా? ఒక మనిషి వెళ్ళి పాముతో సహవాసము చేయగలడా? కుదురుతుందా? నీ మనసులో ఏముందో వాటికి తెలుస్తుందా? నీలాంటి నరునికే కదా నీ భావన తెలుస్తుంది. దేవుడు తానే నరావతారిగా నీ దగ్గరికి వచ్చాడు. ఆయన నీ వంటి వాడయ్యాడు. పరమ తండ్రి తన కుమారునితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. కాబట్టి అంతవరకు ఉన్నటువంటి ఇస్కారియోతు యూదా చేసిన పెద్ద తప్పు ఏమిటంటే, తప్పైతే చేశాడు, ప్రభువునైతే అప్పగించాడు. కానీ ప్రభువా నేను అప్పగించేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని అంటే ఇస్కారియోతు యూదా పరలోక రాజ్యంలో ఆ 12 గుమ్మాలు, ఆ 12 ముత్యాలతో కట్టబడినటువంటి పట్టణంలో అపోస్తలుల 12 పేర్ల దగ్గర అతని పేరు ఉన్ను. కానీ ఇప్పుడు ఆ పేరు లేదు. ఎందుకంటే ఇస్కారియోతు యూదా తప్పిపోయిన కారణాన్ని బట్టి చీట్లు వేసి అతని స్థానంలో వేరొకరిని పెట్టాడు. అందుకే ప్రభు అన్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడని తెలుసుకోండి. నేనే భక్తిపరుడును, నేను లేకపోతే మందిరము లేదు అని అనుకుంటానవేమో. ఎప్పుడూ అలాగ అనుకోవద్దు. చదవండి, మనము అపోస్తలుల కార్యములు అక్కడ ఇస్కారియోతు యూదా కొరకు వ్రాయబడినటువంటి ఒక మాట మనము చూస్తాము. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము.
ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యయుండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అని ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి: అందరి హృదయములు ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీ పేరిట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. ప్రార్థన చేశారు, చీట్లేశారు. ఎవరి పేరిట చీటి వస్తే ఆ చీటి ఎవరికి పేలితే వాళ్ళే 12వ అపోస్తలుడు. మత్తీయ అనేటటువంటి ఆయన పేరిట చీటి వచ్చింది. యోధా ఉద్యోగం ఇంకొకరికి వెళ్ళిపోయిందా లేదా? యోధా పోగొట్టుకున్న అపోస్తలత్వం ఇంకొకరికి వెళ్ళిపోయిందా లేదా? అందుకే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం ఇక్కడ దేవుని యొక్క వాక్యం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని చెప్పి 3వ వచనంలో వ్రాయబడింది. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడే. ప్రియమైనటువంటి దేవులారా, మనము మన మార్గాలు ఏర్పరచుకొనుట మన వశంలో లేదు. నేను ఇప్పుడు ఎలాగొంటాను, రేపు అలాగొంటానని మనం చెప్పలేం. రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి మొదటి వారే కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారే మొదటి వారు అవుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు, అపోస్తలత్వాన్ని వేరొకరికి వెళ్ళిపోయింది. పేతురు కూడా బొంకాడు. ఎన్నిసార్లు బొంకాడు? యోధా ప్రభువుని నమ్మాడు, పేతురు ముమ్మారు బొంకాడు. నేను ఆయనతో ఉండలేదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు నేను ఎరగను అని ముమ్మారు చెప్పాడు. అప్పుడు కోడి కూసినంది. కోడి కుయ్యకు మునిపే ముమ్మారు బొంకుతాడని ప్రభు ముందే చెప్పాడు. నీ కొరకు ప్రాణమైన స్థానం ప్రభువా అని అంటే ప్రభు అన్నాడు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిన పిమ్మట కోడి కోస్తుంది అని చెప్పాడు. అలాగే అబద్ధం 3 సార్లు అడిగారు. నువ్వు తోటలో యేసు ప్రభుతో నీవు కూడా ఉన్నావు కదంటే, అబ్బబ్బబ్బే నేను కాను, నాకు తెలియదు, నేను ఆయన ఎరగను, మనుషులు ఎదుటి ఎవడు నన్ను ఎరగనంటాడో దూతలు ఎదుటి నేను ఎరగనన్నాడు ప్రభు. కానీ పేతురు చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఎప్పుడైతే కోడి కూసిందో, ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చిందో, వెక్కి 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 ఏడ్చి, ప్రభువా పాపాత్ముడు నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అన్నాడు. అందుకే ప్రభు పునరుత్థానం తర్వాత ప్రత్యేకించి పేతురు కనబడ్డాడు. ఎందుకంటే ఆ పశ్చాత్తాపము పేతురులో ఉంది. అందుకే ప్రభువు ముమ్మారు చెప్పించాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. ముమ్మారు ఏ నోటితో అబద్ధం చెప్పాడో అదే నోటితో ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను ప్రేమిస్తున్నానని నీ వెరుగుదు నాయనా అని చెప్పాను. నా గొర్రె పిల్లలే మేపు కాయు, నా గొర్రెలు కాయు అని చెప్పాడు.
జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే పేతురుని పరలోక తండ్రి చెప్పాడు, బయలుపరిచాడు. క్రీస్తు ఎవరనుకున్నా దైవ కుమారుడు. కాబట్టి నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే ప్రభు అన్నాడు, నరులు నీకు బయలుపరచలేదు ఈ సంగతి. ఎవరు బయలుపరిచారు? పరలోకమందున నా తండ్రే చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరో పరలోక తండ్రి చెప్పకపోతే ఈ లోకానికి తెలియదు, మనం గ్రహించలేం. ఈరోజు మనం విశ్వసిస్తున్నామంటే పరలోక తండ్రి అనుగ్రహం నీ మీద ఉంది. తన కుమారుని విశ్వసించి దేవుని బిడ్డవి నీవవడానికి ఆయన సహవాసానికి నిన్ను పిలిచాడు. ఆదాము సంతానము తప్పిపోతే క్రీస్తు ద్వారా వాళ్ళందరూ దేవునికి పిల్లలైనట్లుగా దేవుడు దిగంబరత్వాన్ని కప్పి చర్మపు చొక్కాలు తొడిగి వారిని స్వీకరించాడు. దిగంబరత్వాన్ని కప్పాడు. ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు. సర్పములను మోసం చేసింది అని హవ్వ చెప్పింది. ముగ్గురిని సమావేశపరిచాడు ప్రభు. భూజంతువుల్లో అంటే జంతువాట సర్పము, కాళ్ళు ఉండేవి, నడిచేది జంతువులాగా, ఎద్దులాగా, పెద్ద కాళ్ళు ఉండేవి, పెద్ద సర్పము నడిచేది. నీ కాలు తీసేస్తాను నువ్వు ఇలా చేసావు కాబట్టి, బ్రతుకు దినాలన్నీ నువ్వు పొట్టతోనే ప్రాకుతావు, మన్ను తింటావు. శాస్త్రవేత్తలు కనుగొన్నారు పాములు మన్ను తింటాయని. బైబిల్ ఎంత సత్యం! ఏ కప్పలే ఆహారం ఏదంటే అనుకుంటాం మనం, మన్ను కూడా తింటాయట. నువ్వు మన్ను తిని బ్రతుకుతావు. బైబిల్లో రాసి ఉంది. శాస్త్రవేత్తలు కనుగొన్నారు పాములు మన్ను తింటాయని. ఎంత వాక్యము దేవుని, ఎంత సత్యము దేవుని వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానానికి విరోధము కలుగు చేస్తాను. సర్ప సంతానము, స్త్రీ సంతానము. స్త్రీ సంతానం ఎవరు? ఆమె కన్యక గర్భము ధరించి కుమారుడు కరును, ఆయనకి ఇమ్మానుయేలు యేసు అని పేరు పెట్టుదువు. నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి కన్యక సంతానము క్రీస్తుకి విరోధం. నీవు ఆయన మడిమను గాయపరుస్తావు, ఆయన నీ తలను చితగొడతాడు. క్రీస్తు వచ్చి సాతాను తలను చితగొట్టకపోతే మానవులందరికీ విమోచన లేదు. కాబట్టి యేసు ప్రభువారు మడిమను, ఆ కాలుని గాయపరిచింది. నిలువెల్లా యేసయ్య గాయాలే, మన పాపపు కాటు ఆయన పొందాడు. సాతాను తలను చితక్కొట్టి పాపము విషము నీలో ఉండగా ఆయన విషం తాగాడు సిలువలో, చేదు కలిపిన రసం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిశ్చయముగా మన శిక్ష ఆయన భరించాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేయబడింది. ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత కలుగు చేశాయి. కాబట్టి ఆ సంతానము క్రీస్తు వచ్చి సాతానుని చితక్కొట్టాల. అందుకే క్రీస్తు ఈ లోకానికి రాకుండా చిన్నప్పుడే చిన్నపిల్లలు చంపించాడు. ఎస్తేరు కాలంలో మొర్దెకై హామాను, మొర్దెకైని యూదుల్ని చంపాలని హామాను 50 మూరలా ఏం చేశాడు? ఉరికంపం చేయించాడు, యూదులందరినీ చంపాలి. ఇంకెక్కడ? ఐగుప్తులో ఉన్నప్పుడే పుట్టిన తొలిచూరి బిడ్డలందరినీ, ఆ యొక్క మగ బిడ్డలందరినీ నైల్ నదిలో పారేయడని అక్కడ చెప్పారు. ప్రపంచంలో యూదుల్ని ఊచకోత కోశారు. యూదుల్లో నుండి రక్షకుడు రాకూడదు, క్రీస్తు రాకూడదు అని సాతాను ఎన్ని ప్లాన్లు వేసినా రక్షకుడు వచ్చాడు. సాతాను తలను చితక్కొట్టాడు.
శిలువలో గొప్ప విజయం మనకి అనుగ్రహించాడు. మనం అప్పుడు చాలా సంవత్సరాల కింద ఒక పాట రాశాం. అప్పుడు తన రాజ్యమునకు మహిమకు మరి 2010లో ఎప్పుడు ఆ వాగ్దానం వచ్చింది, సార్వత్రిక వాగ్దానం. చూడండి ఎన్నో పాట అది, తన రాజ్యమునకు. చిన్న పాటల పుస్తకాల్లో నెంబర్ చూడండి 70. చూద్దాం, అందులో ఒక చరణం పాడదాం. ఐదవ చరణం. సాతాను రాజ్యము కూలిపోయేను, సిలువలో విజయము స్థాపించబడెను. సాతాను రాజ్యము కూలిపోయేను, సిలువలో విజయము స్థాపించబడెను. సజీవుడై యేసు లేచినాడు, జయించే పాతాళము మరణము. సజీవుడై యేసు లేచినాడు, జయించే పాతాళము మరణము. అధికారము క్రీస్తు ప్రభుదాయెను, అధికారము క్రీస్తు ప్రభుదాయెను. రక్షణ శక్తి రాజ్యము దేవుని వాయెను. మనము సాగించేదం ప్రభు కొరకే జీవితము అర్పించేదం. మన రాజ్యమునకును మహిమకును పిలచుచున్నా దేవునికి. తన రాజ్యమునకును మహిమకును పిలచుచున్నా దేవునికి. తగినట్లు నడచు కొనవాలెను, తగినట్లు నడచు కొనవాలెను. యేసు తానే వారితో కూడా నడిచెను, వారు అర్హులు గనుక నాతో కూడా సంచరించెదరు. రాజ్యమునకును మహిమకును పిలచుచున్నా దేవునికి. తన రాజ్యమునకును మహిమకును పిలచుచున్నా దేవునికి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆయనతో సహవాసం చేస్తే ఆయన పరిష్కారం ఎలాగ చూపించాడో చూస్తాను. తాను వాగ్దానం చేసిన క్రీస్తును పంపించి ఆదాము హవ్వల సంతానమైన మనల్ని దేవుడు ఏం చేశాడు? సర్ప శిరస్సును చితక్కొట్టి మనకు విమోచన విడుదల కలుగు చేశాడు. కాబట్టి అపవాది ఓడిపోయాడు. సిలువలో విజయము, గొప్ప విజయము. సాతాను చంపబడ్డాడు. మరి అధికారం ఇప్పుడు క్రీస్తు ప్రభుదైంది. మరి నిజంగా రక్షణ శక్తి రాజ్యము ప్రభువే అయిపోయాడు. ఇప్పుడు ఆయన రక్షణ తనకిష్టులైన వారందరూ కూడా ఆయన ఇస్తున్నాడు. మనం పొందుతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత! మరణములో నుండి జీవములోనికి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన వారిని దాటించే ఆ శక్తి, అధికారము ప్రభువుకే ఇవ్వబడింది. తీర్పు తీర్చే అధికారము కుమారుడికే ఇవ్వబడింది. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు. సర్వాధికారము క్రీస్తుకే ఇవ్వబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు విడుదల, క్షమాపణ మనకి వాగ్దానం చేయబడ్డాయి. నిత్య జీవం మనకి సిద్ధపరచబడింది. మనం ఎంత ధన్యులు కదా! కాబట్టి ఇంకా ప్రభువుకు దూరంగా ఉండి ఆయనతో సహవాసం లేక, పాపానికి క్షమాపణ లేక, సమాధానం లేక మనం నశించిపోతే
ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కొరకు నీతో సహవాసం చేసి నిన్ను రక్షించడానికి వచ్చిన క్రీస్తును నీవు కాదంటే ఎలాగూ మరలా నీకు రక్షణ వస్తుంది? రక్షణ కోరు వారికి ఆయన రక్షణ ఇస్తాడని కీర్తన 12:5 వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, నీవు కోరుతున్నావా రక్షణ? ఆయన సహవాసాన్ని కోరుతున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా? కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము ఈ భూమి మీద ఉంది. సాతాను తనకు సమయం కొంచెమే అని చెప్పి ఎవరిని పురుగుముద్దుని ఆయన చూస్తున్నాడు, విశ్వాస భ్రష్టులుగా చేయాలని. అనేకమైన హింసలు, శ్రమల్లో క్రైస్తవులు చెదరగొట్టబడి విశ్వాసాన్ని విడిచిపెట్టేయాలని సాతాను ప్లాను. అందుకే అనేక రీతిలుగా భయపడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. మనం భయపడకూడదు, ఎందుకంటే ప్రభు అభయం మనకున్నది. దేహాన్ని చంపు వారికి మీరు భయపడొద్దు, దేహాన్ని ఆత్మను నరకంలో వేయగలవానికి మిక్కిలి భయపడండి, ఆయనకే భయపడండి. కాబట్టి ఒకవేళ క్రీస్తు కొరకు సాక్షిగా నీకు మరణం వచ్చినా నీవు ధన్యుడివే. ఎందుకంటే ఇక్కడ మరణిస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం, దేవుని రాజ్యములు దేవునితో పాటు ఉంటాం, మరే శ్రమ ఉండదు. ఒకవేళ క్రీస్తు కొరకు మనం జీవించకుండా క్రీస్తుని ఎరగనంటే వదిలితే మన ప్రాణాలు దక్కించుకోవాలని మనం పరిగెత్తే వారమైతే ప్రియమైన దేవుని పిల్లలారా, మనము జీవాన్ని కోల్పోతాం. అందుకే శిష్యుడైన ప్రతివాడు, తన నామందు విశ్వాసించిన ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభువు చెప్పాడు. నీ పాపము భారము యేసయ్య సిలువ మోస్తే యేసయ్య సాక్షిగా నీకు వచ్చిన శ్రమల్ని కూడా నువ్వు మోసుకొని ఆయన వెంట వెళ్ళాలి. ఆయనతో సహవాసం చేస్తే మనకి నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, అలాగు మేలు కలుగుతుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయనతో సహవాసం చేస్తే సమాధానము మేలు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొని ఆయన మాటలు విని ఆయన తట్టు నీవు తిరిగితే, చెడుతనాన్ని దూరంగా నీ గుడారం నుండి తొలగిస్తే నీవు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు. పాపముండే చోటు దీవించబడదు, ఎరగండి. 25వ వచనం, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ప్రశస్తమైన వెండిగా ఉంటాడు, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ప్రియమైన దేవుడు, ఎంత గొప్ప ఆధిక్యత! తండ్రి అని పిలవగానే ఏమి నా కుమారుడా అంటాడు. మన పాపము ఆయన, మన ప్రార్థన ఎందుకు ఆయన వినడంటే మన పాపమే అడ్డు. కాబట్టి దేవునితో సమాధానపడు, దేవుని దాన్ని తప్పిదం ఒప్పుకో, సరిచేసుకో, అప్పుడు నీవు ఆయన తట్టు నీ ముఖమెత్తుతావు, ఆయన ఎంత ఆనందిస్తావు. ఆయన క్షమించినప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది, అప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ గొప్ప దేవుడు సంఘాన్ని ఇక్కడుంచి మనం చదువుకున్న 16వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పే మాట ఏమిటంటే, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఎప్పుడైతే పేతురు చెప్పాడో ఆ మాటకి, నరులు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రే ఈ సంగతి నీకు చెప్పాడు. కాబట్టి ఎవరైతే యేసు దైవ కుమారుడని విశ్వసించినారో వాళ్ళే ధన్యులు. అలాగూ నమ్మే ఆ యొక్క సత్యము మీద ఈ సంఘం కట్టబడతాది. మరియు నీవు పేతురువు,
ఈ యొక్క దర్శనము, ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క అవగాహన మీదే కట్టబడుతుంది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, సంఘము శ్రమల గుండా వెళ్తుంది. యెరూషలేములోని సంఘానికి ఆ మొదటి ఆ కాలంలోనే హింస కలిగినందున చెదిరిపోయారు. కానీ వెళ్ళిన చోట్లెల్లా సువార్త చేస్తే సంఘాలు అధికమయ్యాయి. గింజలన్నీ ఒక దగ్గర మానితో పోసే పొలంలో వెదజల్లుతారు, లేకపోతే ఒక దగ్గర పోసి నారు కట్టినా పొలమంతా దాన్ని వ్యాపింపజేస్తారు. కాబట్టి శ్రమల వల్ల చెదిరిపోయిన వారు సువార్త చేస్తే ప్రపంచవ్యాపితమైపోయింది సువార్త. ప్రపంచమంతా దానియేలు గ్రంథములో చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి సర్వభూతలమంతా గొప్ప పర్వతం అయిపోయింది. చేతి సహాయం లేదు, కన్య గర్భాన్ని పుట్టాడు, అంతేగాని పురుషునికి జన్మించలేదు. చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి యేసు ప్రభువారు. కాబట్టి క్రీస్తును బండ మీద నీ విశ్వాసం స్థిరపరచుకో, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలబడలేవు. అందుకే మనం మొట్టమొదటి పాడుకున్న పాటలో 409, ఆ పాటలో పాత పుస్తకాలు అయితే 406, అందులో ఆఖరి చరణం, క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోకాశీర్వాదములు, క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోకాశీర్వాదములు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, క్రీస్తునందు విజయమే శిక్షా దండాన తొలగించబడే ప్రభు యేసు క్రీస్తు నందే, ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సాదా ఓడించబడే, ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సాదా ఓడింపబడే, కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా, కృపకాలములో. ప్రియులారా, అందుకే పాపము చేయని వారు ఎవరూ లేరు. పాపము ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ప్రవచిత్తమైతే మరికొన్ని మాటలు మనం తర్వాత వింటాం. ఒక మాట చదువుకొని ఈ దినానికి మనము ప్రార్థనలోనికి వెళ్దాం. 1 యోహాను పత్రిక ఆ 1వ అధ్యాయము, దేవుని యొక్క వాక్యము. అక్కడ మనము ఆయనతో మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా ఇప్పుడు మనం వెలుగులోనే నడాలి. అలాగే నడిస్తేనే ఆయనతో మనకి అన్యోన్య సహవాసం. తన కుమారుని సహవాసానికి పిలిచాడు. రక్షించబడిన తర్వాత నీ జీవితము ఎలాగున్నది? ఆయనతో అన్యోన్య సహవాసం. 1వ అధ్యాయము అక్కడ 5వ వచనం నుండి మనము 7వ వచనం వరకు చదువుతాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనతో కూడా సహవాసం అని చెప్పుకొని చీకటిలో నడిస్తే అబద్ధకులం అవుతాం. సత్యాన్ని జరిగించి క్రీస్తుని ఎరిగి ప్రియులారా, మరి ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని
నీ రహస్య పనులు, నీ తలంపులు, నీ క్రియలు, దానిని వేషధారణ అంటారు. కాబట్టి దేవుడు వేశ్యలనైనా క్షమించాడు, వేషధారుల్ని ఆయన ద్వేషించాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ వేషధారులను ద్వేషించు అని మనం పాడుతూ ఉంటాం. కాబట్టి మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుని దగ్గర మనం ఎంతకాలం అలాగా ఉండగలము? ఆయన ఒక దినాన హృదయంలోని ఆలోచనలు, తలంపులు బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుని వలన ప్రతివానికి మెప్పు కలుగుతుంది. యథార్థంగా ఉన్నాడు ఈ వ్యక్తి అని చెప్పినప్పుడు. కాబట్టి మనము మన హృదయాన్ని దేవునితో సమాధానపరుచుకోవాలి. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుని చీకట్లో నడిస్తే అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించుకుంటుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చూసారా, అన్యోన్య సహవాసం అట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక్క నిమిషంగా వదలరండి. ఒకళ్ళు విడిచి ఒకరు విడువరు, అంత స్నేహితులు. అలాగూ వెలుగులో నడిస్తే ఆయన యందు చీకటి లేదు. మరి మనం చీకట్లో నడిస్తే ఎలాగవుతుంది? వెలుగులో నడాలా. నే యేసుని వెలుగులో నడిచెదను అని పాట పాడతాం. ఆ చరణాలన్నీ గమనించండి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లల పాట పాడుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ప్రభుతో సహవాసంలో వెళ్తూ ఉంటే మనం సహవాసం చేసి 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 ప్రభువులాగా అయిపోతామంతే. ప్రభువులాగా అయిపోతామంతే. మోషే పర్వతం మీద ఆ 40 దినాల ప్రభుతో గడిపినప్పుడు, మోషే ఇశ్రాయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముఖము దేవుని ముఖంలాగా ప్రకాశిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఆ ముఖం చూడలేకపోయారు. మోషే ముఖం మీద ముసుగేశారు. ఆయన నీ ముఖం చూడలేకపోతానమన్నారు వాళ్ళు. చూసారా, ప్రభువుతో సహవాసం చేస్తే. అందుకే ప్రభు అన్నాడు, దైవాక్యం రాయబడింది గలతీలకు రాస్తూ పౌలు రాశాడు 4:12 నేను మీ వంటి వాడిని అయ్యాను, మీరు నా వంటి వారు కావాలి. ఇదే దేవుని ఆశ. ఆయన మానవ మాతృడిగా అయ్యాడు నిన్ను దైవపుత్రుడిగా చేయడానికి. ఎంత గొప్ప దేవుడు! ఆయనలో ఎంత మాత్రము కూడా ద్వేషము లేదు. పాపి పట్ల వాత్సల్యత, ప్రేమ తనలాగే మార్చాలని. అందుకే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే ఆయన సంపూర్ణతలకు మనం వస్తాం. ఒకవేళ నాలో పాపము లేదని నీవు ఎప్పుడైనా అనుకుంటే అబద్ధమాడి దేవుణ్ణే అబద్ధకునిగా చేస్తా. కాబట్టి జాగ్రత్త. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. వెలుగులో ఉన్నవారి వల్ల అభ్యంతరము లేదు. కాబట్టి దేవుని వెలుగులో మనం నడుచుకుందాం. ఆయన నిజమైన వెలుగు, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, ఆయన నిత్య వెలుగు, ఆయన జీవపు వెలుగు. ఇవన్నీ చూడాలంటే మరలా మనము ఆయన ఏమై ఉన్నాడో ఇంకొక వర్తమానం మరలా మనం చెప్పాలి. ఎందుకంటే సమయమైంది. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే అన్యోన్య సహవాసం అంటే ప్రభువుని విడిచి నువ్వే వదలలేవు. సింహాలు బోన్లేసిన వేస్తామని ప్రకటన చేసిన దేవునితో సహవాసాన్ని ప్రార్థన వదలలేదు. ఎవరు? దానియేలు. పట్టుకున్నారు. యెరూషలేము తట్టు కిటికీ తీసి దేవునికి ప్రార్థన చేస్తుండగా పట్టుకున్నారు. ఈ 30 రోజులు రాజుకే తప్ప ఇంకెవరి దగ్గర మనవి చేయకూడదు అని శాసనం. అలాగెవరైనా చేస్తే తమ దేవునికి మొరపెడితే సింహాల బోన్లో వేస్తామంటే సింహాల బోన్లో సంతోషంగా వెళ్ళిపోయాడు.
అంతేగాని దేవునితో సహవాసము విడిచిపెట్టలేదు. ముమ్మారు ప్రార్థన చేశారు, దినానికి 7 మార్లు స్తుతించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సింహాలు బోన్లో వేస్తే దేవుడు సింహాలు నోరు ముయించాడు. రాజుకు తెలిసింది. తెల్లవారప్పుడు రాజు నిద్ర పట్టలేదు రాత్రంతా. ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి వచ్చి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించనా రాజా. దేవుడు తన దూతను పంపి సింహాలు నోరు ముయ్యించాడు. సింహాలు రాత్రంతా దానియేలుతో ఉన్నాయి. అప్పుడు దానియేలు బయటికి రమ్మని పిలిచాడు. దానియేలు బయటకు వస్తే దానియేలు మీద నేరం మోపు వారందరినీ వాళ్ళ కుటుంబాలతో పాటు సింహాల బోన్లో వేస్తే సింహాల ద్వారం దగ్గరికి వచ్చుకుని ఒక్కొక్కరు ఎత్తుకుపోయి ఎముకలు పగులు కొరికి పొడి చేసాయి. మన దేవుడు రక్షింప సమర్థుడు. కాబట్టి ఏం చెప్పబడతా ఉంది? మీరు నా సంఘాన్ని కట్టుదులు, పాతాల్లో ఒక ద్వారములు దాని ఎదురు నిలవనేరు, మరియు పరలోక రాజ్యం తాళం చెవి మీకు ఇచ్చారు. మీరు తెరిస్తే పరలోకంలో తెరవబడుతుంది, మీరు మూస్తే పరలోకంలో. దేవుని పిల్లలుగా ఈ అధికారం మనకిస్తే ఎందుకు భయం? సైతాన్ని బంధిస్తానని ప్రభు అని చెప్పు, అక్కడ బంధించబడదు, దేవుడు బంధించేస్తాడు. ఈ రోగాన్ని బంధిస్తానని ప్రభు అని చెప్పు, నీ విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. అందుకే ప్రభు నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరిగింది అని చెప్పాడు. ఈ విశ్వాసం లేకే మనం పొందలేకపోతాను. ఎంతవరకు మిమ్మల్ని నేను సహిస్తాను, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అని ప్రభు అన్నాడు. అందుకే ఆయన మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. అందుకే కొరింథీ 13:5 మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించి శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలోనే ఉన్నాడు. చీకటి లేకపోతే, మీరు దేవునితో సహవాసం చేస్తే నిజంగా మీరు ధన్యులే. కాబట్టి ఆ మాట చదివి మనము ముగించుకుందాం. చదవండి. 2 కొరింథీ 13:5 అందరూ చెప్పండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాము. మీరు ఏ దుష్కార్యమైనా చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సత్యంలో మనం కొనసాగాలి. దేవునికి అవిధేయత చూపకూడదు, తిరుగుబాటు చేయకూడదు. మనము ఆదాము హవ్వల వలె మరి తిరుగుబాటు చేయకూడదు. దేవునికి లోబడి ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తెస్సలోనికైలకు రాస్తూ ఏమంటాడంటే 5వ అధ్యాయం 1వ పత్రిక అక్కడ 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు మీ జీవము శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. ఎంత గొప్ప దేవుడు! సంపూర్ణులుగా చేస్తాడు మన దేవుడు. ఆత్మ ప్రాణ శరీరాలు ఏ దోషం లేకుండా ఆయన కాదు. మిమ్మల్ని పిలిచేవాడు, తన సహవాసాన్ని పిలిచేవాడు నమ్మదగిన దేవుడు. అలాగూ చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. క్రీస్తు కలిగిన పరిపూర్ణత సంపూర్ణతలోకి నడిపిస్తాడు. క్రీస్తుతో ఐక్యం చేస్తాడు. అంటగట్టబడతాం. ద్రాక్షవల్లిలో తీగల్లాగా ఫలిస్తాం. కారు ద్రాక్షలు కాదు, తీయని ఫలాలు. కాబట్టి దేవునితో సహవాసం చేసి సమాధానం పొందాలి.
ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. అప్పుడే మనము అన్యోన్య సహవాసంలో మరి ప్రభువుతో ఆయన వెలుగులో ఉన్నప్పుడు నిత్య మహిమకు పాత్రులం అవుతాం. ప్రభు మనకందరికీ అటువంటి సిద్ధపాటు, యోధావలే తప్పు చేసి పశ్చాత్తాపడ్డాడు కానీ దేవుని దగ్గర ఒప్పుకోలేదు. జాగ్రత్త, నీ ప్రతి చిన్న బలహీనత కూడా ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు వాక్యంతో చూపించినప్పుడు కడుక్కో, ఆయన ఆత్మలో కడుక్కో, ఆయన రక్తంలో కడుక్కో. కాబట్టి ఆయన్ని విస్మరిస్తే మనకి విమోచనే లేదు. ఈ సంగతి మనసులో నాటుకుపోవాలా. మనం దైవ సహవాసంలో ఆయన సంపూర్ణతలోనికి రావాలా. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.